గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతోంది. ఆర్భాటం ఎక్కువ, ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తూ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాస్తవం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్ళించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మోమాటం లేకుండా చెప్పగలను. అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ, నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు, హెలికాప్టర్ల మీద ఏంటి, విమానాల మీద ఏంటి, ఒక విలాసవంతమైన జీవితం గడపం మీద, వాటి మీద పోదలుచుకోలేదు. కానీ పేదలకి ఆరోగ్యం, ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు 1500 కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాలకు దిగడం, ఆసుపత్రుల్లో పేషెంట్లను చేర్చుకోకపోవడం, ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అప్రాధాన్యమైన విషయంగా మార్చేశారు. ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి 5 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్లా, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక పథకాల్లో 60% కేంద్రం నుంచి నిధులు, వాటిని లీకేజీలు, కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం నేను తెచ్చానని తీసుకురావాలా, కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది, ఇంకొన్ని మెడికల్ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి ఆసుపత్రులను మంజూరు చేయడం, కొత్తగా 7 ఆసుపత్రులను కూడా మంజూరు చేశారు. మీరు గైడ్లైన్స్ని పాటించలేదు, అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు, మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు, ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు. ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం. దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 10 లక్షల మందికి 100 సీట్లని, వాటిని పరిగణలోకి తీసుకోలేదు. 100 సీట్లు కావాలంటే 420 సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, వాటి గురించి ఆలోచించలేదు. 150 సీట్లు అంటే 600 చిల్లర పైగా సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు. కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం, రాష్ట్రాన్ని మారుస్తున్నాం, ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వీటిని అన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీరి ఇద్దరి నాయకత్వంలో దేశం, రాష్ట్రం పరుగులు తీస్తుంది.
అనేక రకాలైన విప్లవాత్మక చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది. అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేక దేశవ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ కాలేజీలు నిర్మాణం కావచ్చు, లేదా రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజ్ పీజీ కాలేజీల సంఖ్య పెంచడం కావచ్చు. ఈ రకంగా ఒక సమూలమైన మార్పు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది.